గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు కొమ్మనాపల్లి గణపతిరావు, నేను రైటర్ని. సో నేను కూడా ఈ కేశాపురం సుధాకర్ అనే ఒక అడ్వకేట్ తాలూకా దుర్మార్గానికి బలైపోయిన వ్యక్తినే కాబట్టి, సో అంటే డబ్బులు తీసుకుంటాడు. ఏంటి సార్? అంటే నా పేరు కొమ్మనాపల్లి గణపతిరావు, రైటర్ని, నవల రచయితని, సినిమాలకు కూడా రాశాను అనుకోండి. సో నేను రత్న మేడం ఇంకా కొంతమంది బాధితులు అందరూ కలిసి సుధాకర్ అని అడ్వకేట్ చేసిన దుర్మార్గానికి అతను అంటే అవతల అడ్వకేట్తో కుల్లుడవడం, లేదంటే యాక్చువల్గా కేసు టేకప్ చేశాను, పిటిషన్ వేసాం, కేసు జరుగుతుందని సంవత్సరాల తరబడి మన దగ్గర డబ్బులు తీసుకుంటూ అసలు కేసే వేయకపోవడం, ఇవన్నీ ఎలిగేషన్స్తో చాలామంది లక్షల్లో నష్టపోయాక అందరం కలిసి తను రిజిస్ట్రేషన్ చేయించుకున్న, తన బార్ కౌన్సిల్ ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ చేసుకునేసరికి ఏపీ బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, ఏపీ బార్ కౌన్సిల్లో కంప్లైంట్ చేసేసరికి మొత్తం అందరం కలిసి చేసిన కంప్లైంట్కి టోటల్గా ఆయన సస్పెండ్ చేశారు. నిజానికి ఏడాది ఒక 6-7 నెలల కిందట అది సస్పెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దానికి అక్కడ బార్ కౌన్సిల్ రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ లెటర్ కూడా పంపించారు. సో ఆ పెద్ద మనిషి తాలూకా దుర్మార్గం చెప్పడం కోసం ఇది చేసాం. చాలా అంటే కేసు వేయడు, డబ్బులు తీసుకుంటాడు. ఇది యాక్చువల్గా బార్ కౌన్సిల్ కాపీ కూడా తీసుకొచ్చాం, ఆయన సస్పెండ్ చేశాం. మీ దగ్గర ఉంటుంది కదా కాపీ. సో అంటే నాది పర్టికులర్గా అంటే నేను హెచ్ఎంటీలో మేనేజర్గా చేశానండి. మాది హెచ్ఎంటీ ఆఫీస్ అసోసియేషన్లో నాకు ఒక ప్లాట్ అలాట్మెంట్ జరిగింది, అసోసియేషన్ పెట్టుకున్నాం. అయితే అది నాకు అలాట్మెంట్ అయిన తర్వాత అక్కడెవరో కొంతమంది ఆఫీస్ బేరర్స్ నాకు తెలియకుండా ప్లాట్ అమ్మేశారు. దానికి సుధాకర్ని మేము అడ్వకేట్గా పెట్టుకుంటే నేను అద్భుతంగా పనిచేస్తానని 2003 నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. 2017 వరకు ఏదో భ్రాంతి మధ్యపడితో ఇచ్చాడు. సో ఫైనల్గా ఏం చెప్పాడంటే అక్కడ డాక్యుమెంట్స్ కోర్టులో పోయి మళ్ళీ ఫ్రెష్గా కేసేద్దామని 2017లో మళ్ళీ కేసేసాడు. యాక్చువల్గా అది 2.5 కోట్లు వర్తున్న ల్యాండ్. ఆ ల్యాండ్లో ఇప్పుడు వేరే వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. సో అతను కూడా అడ్వకేట్ అవ్వడంతో అతనితో చేతులు కలిపి ఈ పెద్ద మనిషి చాలామంది చీట్ చేశాడు. పర్టికులర్ నన్ను అయితే చీట్ చేశాడు. ఆ తర్వాత నేను బాధితులు అందరూ ఒకరికొకరు పరిచయం అవడంతో అందరం కలిసి ఏపీ బార్ కౌన్సిల్లో కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు మెసేజ్ ఇచ్చినా అడ్రస్లు మార్చేస్తుంటాడు, దొరకడు. పైగా నేను అడ్వకేట్ని అని వీళ్ళు కొంతమంది రత్న గారిని వాళ్ళని బెదిరించాడు కూడా. సరే మొత్తానికైతే ఇప్పుడు మేము యాక్చువల్గా ఏంటంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. మరికొంతమంది బాధితులుగా మారకుండా ఉండాలి. అతను అసలు అడ్వకేట్ కానీ ఇప్పుడు అనర్హుడు యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన అక్కడ ప్రాక్టీస్ చేయకూడదు ఇండియాలో, కానీ ఇప్పుడు ఇంకా కొనసాగిస్తున్నాడు. కానీ బార్ కౌన్సిల్ నుంచి ఏ లెటర్ వెళ్ళినా సరే వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ అడ్రస్ తెలియదు, ఎక్కడికి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తుంటాయి. బట్ ఇక్కడ మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇది సిస్టంలో జరుగుతున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మాత్రమే కాక మాలాంటి బాధితులు మరి కొంతమంది యాడ్ అవ్వకూడదనేసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు రత్న గారు మాట్లాడతారు. ముందుగా అందరికీ లేటుగా వచ్చినందుకు క్షమాపణలు కోరుతున్నాను. కొంచెం ట్రాఫిక్లో జామ్ అయిపోయాం. సో ఈరోజు ఎందుకు ఇలా కలవాల్సి వచ్చింది అని అంటే, ఈ కేశాపురం సుధాకర్ అనే అతను జూబ్లీ హిల్స్లో ఉంటాడు, జర్నలిస్ట్ కాలనీలో, నాకు పరిచయం అయినప్పుడు. కానీ ఇప్పుడు అతను ఎక్కడ ఉంటున్నాడు అనేది కూడా మాకు తెలియదు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆయన చేంజ్ చేసేస్తూ ఉంటాడు అనమాట, ప్లేసెస్. నేను 2018లో అతన్ని అప్రోచ్ అయ్యాను. నా పేరు రత్నకుమారి. నా పర్సనల్ కేసులో ఒక విషయంలోను, తర్వాత నా మా ఫ్యామిలీ కేసెస్, కొన్ని ల్యాండ్ కేసెస్, మా సిస్టర్ వాళ్ళవి, మా ఆంటీ వాళ్ళవి, అందరివి కేసులు ఇచ్చాము. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కూడా నేను కేసు వేయడానికి అతనికి కొన్ని రైట్స్ ఇచ్చాను. కానీ అతను వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి కేసు వేయలేదు.
అది నాకు ఎప్పుడు తెలిసింది అని అంటే, సివిల్ కేసు మీరు రావసరం లేదు నేను చూసుకుంటాను అని చెప్పేసి నన్ను బ్లఫ్ చేస్తూ ఓరల్గా చెప్పుకుంటూ అలా వచ్చేవాడు అనమాట. ఒకసారి గోల్డ్ మొత్తం ఉంది, దాన్ని రికవర్ చేయాలి అని చెప్పి నేను దాన్ని స్టే ఆర్డర్ తీసుకోమని కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను అతనికి. స్టాంప్ డ్యూటీ కట్టాలి, చలాన్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని చెప్పి అమౌంట్స్, హ్యూజ్ అమౌంట్స్ తీసుకున్నాడు. బట్ కానీ ఒక రోజున తెలిసింది అతను ఏమీ కేసు వేయలేదని. గట్టిగా అడిగితే నాకు ఒక ఫేక్ కేసు నంబర్ ఇచ్చాడు. నేను సివిల్ కోర్టుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు కేసే ఫైల్ చేయలేదని తెలిసింది. నేను అతను ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కేసు ఫైల్ చేయలేదు ఏంటి ఇవన్నీ అడిగితే చాలా అబ్యూజింగ్గా మాట్లాడాడు, చాలా ఇన్సల్టింగ్గా. ఒక లేడీ నన్ను చూడకుండా కూడా నన్ను చాలా వల్గర్గా మాట్లాడాడు. ఎంత వల్గర్గా మాట్లాడాడంటే, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఆడదానివి, నువ్వేం చేయగలవు, నా వెంట్రుకు కూడా పీకలేవు నువ్వు, నేను ఒక అడ్వకేట్ని, ఏం చేసుకుంటావు చేసుకుని దిక్కున్న చోట చెప్పుకో అని అన్నాడు. లేదు అంటే రూమ్లో వేసి తొక్కి చంపేస్తాను అన్నట్టు మాట్లాడాడు అనమాట. నేను మా సిస్టర్ ఇద్దరం వెళ్ళాము. మా సిస్టరు మళ్ళీ అతని దగ్గర నుంచి కేసు తీసుకొని వేరే వాళ్ళ దగ్గరికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్కి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి రెండు ఫ్రాక్చర్ అయినాయి. సో ఇతని మూలంగా మేము హ్యూజ్గా టైం వేస్ట్, మనీ వేస్ట్, హెల్త్ వేస్ట్, మెంటల్ హెరాస్మెంట్ అన్నీ ఫేస్ చేసాము. సో ఇవన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు నేను జూబ్లీ హిల్స్ పిఎస్ని అప్రోచ్ అయినప్పుడు చాలామంది నన్ను కలిశారు. మేమందరం కలిసి బార్ కౌన్సిల్, ఫస్ట్ తెలంగాణ బార్ కౌన్సిల్కి వెళ్ళాము. వెళ్తే అతను ఏపీ బార్ కౌన్సిల్లో నెంబర్ అని తెలిసింది. ఏపీ బార్ కౌన్సిల్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఇప్పుడు 2020, దట్ టైం కోవిడ్. సో అది అలా నడుచుకుంటూ 22కి అయింది నా కేసు. అప్పుడు మేమందరం కూడా ఒక 10-15 మెంబర్స్ కేసెస్ ఆల్రెడీ లాడ్జ్ అయి ఉన్నాయి. ఫస్ట్ కేసు నాది. నా కేసు 27/22 కేసు నంబరు. సో అట్లా డిఫరెంట్ కేసెస్ అయినప్పుడు ఒక్క కేసుకు ఒక్క హీరింగ్ కూడా అతను అటెండ్ కాలేదు. అటెండ్ కాకుండా ఏదో ఒక ఎక్స్క్యూజెస్ చెప్తూ వచ్చాడు. అసలు ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు కూడా అతను ఎక్కడున్నాడు అనేది మాకు తెలియదు. సో రీసెంట్గా ఏమైందంటే నాకు బార్ కౌన్సిల్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఆయన ప్రాక్టీస్ చేయకూడదు ఎక్కడా కూడా. సో అతని AP 4677/99 అతని ఎన్రోల్మెంట్ నంబరు. సో అవన్నీ కూడా నా దగ్గర కాపీస్ ఉన్నాయి. డిసిప్లినరీ కమిటీ 3rd and 4th మాకు ఆర్డర్స్ వచ్చినాయి. నాకు కానీ, కొమ్మనాపల్లి గణపతిరావు గారు కానీ, DS రెడ్డి గారు అని, ఇంకో శ్రీకాంత్ గారు అని, అట్లా డిఫరెంట్ పీపుల్స్ చాలామంది ఉన్నారు. ఇతను ఇలాగే కాకుండా డబ్బులు తీసుకొని కోర్ట్ ఫీజు కడతాను, స్టాంప్ డ్యూటీ కడతాను అని బ్లాక్మెయిల్ చేయడం. లేదు మీరు నాకు డబ్బులు పంపించకపోతే మీ కేసు సస్పెండ్ అయిపోతుంది, మీది మళ్ళీ ఎక్కడికో అప్పీల్ చేయాలి అని బెదిరించడం. నైట్ డబ్బులు వేయించుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే కేసుకి అటెండ్ కాడు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఈజ్ టేకింగ్. ఫేక్ కేసు నంబర్లు ఇస్తాడు. ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ తెలియదు. నంబర్ ఆఫ్ కేసెస్ మన హైదరాబాద్లో కూడా పెండింగ్ ఉన్నాయి, అట్లాగే విజయవాడలో కూడా పెండింగ్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ రెడ్డి గారు, ఆయనకి దాదాపు 60 లక్షల పైన ఇవ్వాలి. నాకు పర్సనల్గా అమౌంట్స్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ దాదాపు ఒక 5-6 crores అబోవే ఉంటుంది. ఇప్పుడు గొమ్మనాపల్లి గారు చెప్పినట్టు ఆయన 5.5 crores వర్త్. నా ల్యాండ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అది చాలా చెప్పలేనంత అమౌంట్. అట్లాగే మా ఆంటీ వాళ్ళది కూడా నన్ను నమ్మి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని నమ్మి ఇంకొకళ్ళు. అట్లా ఇప్పటికీ ఎక్కడా ఉండడు, కనిపించడు. డిఫరెంట్ ప్లేసెస్ మార్చేస్తాడు. ఎక్కడున్నాడు అనేది మాకు కూడా తెలియదు. ఇప్పుడు మేము ఇంతకీ కోరేది ఏంటి అనంటే, అతను ఎక్కడున్నా కూడా మీ ద్వారా మాలాగా ఎవరు మోసపోకూడదు అని ఈ అఫీషియల్గా మాకు ఆర్డర్ వచ్చింది. ఆయన ఎక్కడ ఏ కోర్టులోనూ కూడా ప్రాక్టీస్ చెయ్యకూడదు అని చెప్పేసి ఆయన పట్టా కూడా క్యాన్సిల్ అయిపోయింది. మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచాలి అని చెప్పేసి ఇలా మీ ముందుకు రావడం జరిగింది. మీ సహాయ సహకారాలకు పూర్తిగా కోరుకుంటున్నాము. అతన్ని ఎక్కడున్నా కూడా మీరు ట్రేస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలా నాలాగే చాలామంది పర్సనల్గా ఫ్రెండ్స్ లాగా ఆయనకి గురువు నేర్పిన విద్యలను కూడా చీట్ చేశాడు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఇవాళ రోజున. కాకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం మూలంగా రాలేకపోయారు. ఎవరైనా మేము డబ్బులు అడిగి ఎందుకు చేయలేదు అని గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చేవాడు. ఆ చెక్కులు డిపాజిట్ చేస్తే చెక్ బౌన్స్లు అయ్యేది. ఇప్పుడు స్టిల్ చెక్ బౌన్స్ కేసులు కూడా చాలా ఉన్నాయి పెండింగ్స్.
ఒక్కదానికి కూడా కేసు అటెండ్ అవ్వడు. డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ పీపుల్ని పంపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అనేది అతనికి తెలియదు, మాకు కూడా తెలియదు, ఈవెన్ కోర్టు వారికి కూడా తెలియదు. అంటే చెప్తారు. సో ఇట్లా చాలా 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 ఉన్నాయండి అతను చేసే అక్రమాలు, మోసాలు. వీటన్నిటిని అరికట్టాలి అని చెప్పేసి ఇవాళ ధైర్యంగా ఒక ఆడపిల్లని అయ్యండి నేను అందరినీ కూడగట్టి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మీ అందరి సహకారంతో మా అమౌంట్స్ మాకు వచ్చేలాగా చేస్తారు అని ఆశిస్తున్నాను. ఉంది సార్. 1 సెకండ్. చేయించుకురమ్మంటారా? ఏలికేస్తే కాలుకేస్తాడు అన్నట్టు ఉంటుంది. ఆయన్ని స్ట్రిక్ట్ కౌన్సిల్ నుంచి వచ్చిన నాకు ఆర్డర్ కెనరీ రీడ్ చేయమంటారా? చదివితే బెటర్ ఆ పర్టికులర్ క్లాస్. ఎస్ సార్. లేదు ఇంతవరకు ఆయనకి మామూలుగా ఆయన ఎక్కడ దొరకడు చిక్కడు అన్నట్టు ఉంది పరిస్థితి. మేము పోలీస్ కేసు పెట్టాము, దాని నుంచి ఆయన బయటికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మేము బార్ కౌన్సిల్కి వెళ్ళడం జరిగింది. విచిత్రం ఏంటంటే బార్ కౌన్సిల్ మెంబర్గా బార్ కౌన్సిల్కే రిజిస్టర్ చేయలేదు. బార్ కౌన్సిల్
అరెస్ట్ చేసిన మా ఆంటీ ఉన్నారు, మా ఆంటీ మాట్లాడతారు. సో రమణి ఆంటీ ఆవిడ పేరు, విజయవాడ నుంచి వచ్చారు ఆవిడ. సో ఆమెకి ఇస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నానో నాకే తెలుసు. ఈ అడ్వకేట్ కేశవరపు సుధాకర్ వల్ల నేను చాలా నష్టపోయాను. నాకు అమ్మ అంటే ఈ శేషు గారు పరిచయం చేశారు నాకు. పలానా లాయర్ బాగానే చేస్తున్నాడు మాది అంటున్నాడు అనేసి అంటే సరే అని నేను కూడా ఆయనతో అప్రోచ్ అయ్యా. కానీ ఆయన ఎంత మోసం చేశాడంటే నేను మా అమ్మలాగా భావిస్తున్నాను అమ్మ అని చెప్పి నన్ను కేసు తీసుకున్నది 4,60,000 దాకా తీసుకునేదాకా నాకు కేసు ఏ కాగితం నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేను నా పరిస్థితి బాగోలేదు. అమ్మ వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చారు నాకు ఆంధ్ర బ్యాంక్ కాలనీ దిల్సుఖ్ నగర్లో. అది రానికోకుండా చేస్తున్నారని ఈయన పెట్టాను. ఈయన పెడితే ఈయనేమో డబ్బు తినేశాడు, ఏమైందో తెలీదు, ఏది నాకు జరగలేదు. ఇప్పుడు ఆయన మీద నేను కేసు వేశాను విజయవాడలో. వస్తున్నా రాడు, వేరే ఎవరో లాయర్ని పంపిస్తాడు. ఆయనని అక్కడ జడ్జి గారు కోపడతారు, వెళ్ళిపోతాడు. ఇంకొక వాయిదాకి ఇంకోళ్ళు వస్తున్నారు. ఆయన చిక్కట్లేదు, దొరకట్లేదు. అప్పటికి కమిషనర్ అడ్వకేట్ కమిషనర్ని కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయన. కానీ ఇక్కడ ఈయన దొరకట్లేదు, ఎక్కడ ఎతకాలో తెలియదు. కానీ న్యాయం అని వెళ్తున్నామండి. న్యాయాన్ని చంపేసే ఇలాంటి వాళ్ళని అసలు టాలరేట్ చేయకూడదండి. మీ మీడియా వాళ్ళే ఏదైనా మీరే చేయగలరు. నేను ఒకటే చెప్తున్నా, మీడియా వాళ్ళందరికీ కూడా నేను చేయి జోడించి చెప్పేది ఒకటే, వదలొద్దండి ఇలా అన్యాయం. మీరు న్యాయం కోసమే కదా మీ దగ్గరికి వచ్చేది. ఇంత డబ్బు నేను ఎందుకు పెట్టాను? మీరు న్యాయం చేస్తారు, మీలో ఉంది అనుకున్నా. మీరు తినండి, తినొద్దని నేను అన్నం, తినండి, కానీ న్యాయం చేయండి. ఇలా అన్యాయం చేస్తూ ఇన్ని కేసులు కడుతూ మమ్మల్ని నేను తేడిపిస్తూ 30 మంది పైన ఉన్నారండి ఆయన బాధ్యతలు. ఒక్కళ్ళు కాదు, 2 కాదు, బార్ కోర్టులో కూడా వేసాం కేసు. ఇంకేం చేయాలి? ఎక్కడ దొరకట్లా. ఏం చేయాలి? ఇంత డబ్బు తీసుకుని అమ్మ నేను మా అమ్మలాగా చేస్తానమ్మా, నీకు నువ్వేం వర్రీ పడకని చెప్పినోడు కేసు కూడా కట్టుకోకుండా నన్ను నిలువునా ముంచేశాడు. ఆఖరికి 2,30,000 చెక్ ఇస్తానమ్మా, నెల రోజులాగి ఇంకొక 2,30,000 చెక్ ఇస్తానమ్మా అని చెప్పినోడు ఆ చెక్ కూడా బోన్స్ అయింది సార్. బోన్స్ అయింది. ఆయన ఫోన్ చేస్తే ఎత్తాడు, మాట్లాడాడు. ఈ అడ్రస్ ఒక దగ్గర లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్గా అడిగేది, ఇలాంటి వాళ్ళని మీరు వదలొద్దు సార్, అస్సలు వదలొద్దు. ఎందుకంటే ఎంతో నష్టపోతున్నాం. నమ్ముతున్నాము మీరు లాయర్ దేవుడితో దేవుడు అని. అదే కదండి ప్రాబ్లము. దానివల్ల చాలా ఇదిలో బాధలు పడుతున్నాం సార్. అందుకని ఆయనను మాత్రం వదలొద్దు సార్, ప్లీజ్. దయదలిచి ఆయన ఏదైనా చేసి మాకు న్యాయం చేయండి. మేము అడిగేది ఒకటే, న్యాయం చేయమని అడుగుతున్నాం. మా సొమ్ము తిన్నాడు. ఇగో చెక్ బౌన్స్ కూడా అయితే అలాగే పెట్టు కూర్చున్నాం. దాన్ని కూడా ఎక్కడా దొరకట్లేదు. ఏమని చేయాలి? ఎన్ని చోట్ల వెతుకుతున్నాము, ఎన్ని కోర్టులకు వెళ్ళి కూర్చుని ఎత్తుక్కుంటున్నాము, కానీ దొరకట్లేదు. ప్లీజ్, ఐ విల్ రిక్వెస్ట్ యూ ఆల్ మెంబర్స్ సార్, ప్లీజ్. అదే అండి, అన్నయ్య అమ్మ ఒక పోర్షన్ ఇచ్చారండి. నా పరిస్థితి బాగాలేదు, నాది కొంచెం పూర్ ఫ్యామిలీ అని అమ్మ వాళ్ళు ఒక పోర్షన్ ఇచ్చారు నాకు. అది అన్నయ్యలు రానివ్వట్లేదు సార్. అన్నయ్యలు పోలీసు వాళ్ళకి కొంచెం పెట్టి నన్ను దిల్సుఖ్ నగర్ అండి, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, ప్లాట్ నెంబర్ 15, కోనార్క్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ సార్. అమ్మ పోర్షన్ ఇచ్చారు, అన్నయ్యలు రానివ్వట్లేదు. దానివల్ల ఈయన దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డాను. నీకెందుకమ్మా 1 year లోపు నీకు తాళాలు నీ చేతికి ఇస్తాను అని చెప్పి 2.5 సంవత్సరాలు అయ్యాక నాకు 2.5 లక్షలు 2.30 చెక్ ఇచ్చి కేసే కట్టలేదమ్మా మీరేం అనుకోవద్దని వదిలేశాడు సార్. ఏం చేయాలి? ఆ ఇంటి కోసం సార్, ఆ ఇల్లు నాది, నాకు కావాలి. ఇంటద్ది ఇప్పుడు 8 ఏళ్ళు సార్, 8 ఏళ్ళు ఇంటద్ది మా అన్నయ్య తీసుకుంటున్నాడు. 12,000 చొప్పున తీసుకుంటున్నాడు, నాకు ఇవ్వట్లేదు. అక్కడ పోలీసు వాళ్ళు, ఆయన స్థానికులు అన్నయ్యలు, వాళ్ళని కొనేస్తున్నారు ఎవరు వస్తే వాళ్ళని. మా దాకా రానివ్వట్లేదు. నాకు న్యాయం జరగట్లేదు.
ఎంత సఫర్ అవుతున్నా. నా తల్లి నా స్థితి బాగోకి ఇచ్చింది. పోనీ అన్నయ్యలు ఎవరిది కాదు సార్, అది అమ్మ ఆమె సొంతంగా నాకు ఇచ్చింది. దానికి ఇంత బీభత్సం చేశాడు సార్. నా పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయండి. గిఫ్ట్ డీడ్ ఇచ్చింది అమ్మ, గిఫ్ట్ డీడ్ ఇచ్చిందండి. అది నాకు ఇప్పిటాకండి అంత మోసం చేశాడండి. తెలుసుకున్నారండి. ఆంధ్ర బ్యాంక్ పోస్ట్ ఆంధ్ర బ్యాంక్ కాలనీ ఎంత 82 యాడ్ మొత్తం 324 గజాల ఫ్లాట్ సార్ అది. దాంట్లో 4 పోర్షన్లు ఉన్నాయి. దాంట్లో ఒక పోర్షన్ నాకు ఇచ్చారు సార్. అది రానీకోకుండా నన్ను బతకనీయకుండా చేస్తున్నారు సార్ వాళ్ళు. ఏంటండి 3 years పైన అయిపోయింది సార్ ఇచ్చుకోవడం. ఎంత 4,65,000 సార్. ఆయన తెలివిగా ఏం చేశాడంటే బ్యాంకుకి వచ్చి తీసుకోవటం. నా పరిస్థితి బాగా ఒక తాడమ్మి ఒకసారి ఇచ్చా, ఒకసారి నెక్లెస్ అమ్మి ఇచ్చా, ఒకసారి గాజులు అమ్మి ఇచ్చా. అలా అలా ఏంటి అంటే స్పీడ్గా అయిపోతాం, టక్ అయిపోతే నీకు సంవత్సరం తాళాలు ఇచ్చేస్తాను, కాకపోతే ముందు కొంచెం డబ్బు అవుతుంది, నువ్వు ఫీల్ అవ్వద్దు అని ఎన్ని మాటలు చెప్పాడు సార్. ఎన్ని మాటలు మీకు చేయకపోతే అమ్మ నేను తల్లికి రుణం కూడా తీర్చుకునేవాడిని కాకోకుండా అయిపోతాను అని ఎన్ని మాటలు చెప్పాడు సార్. ఎంత ఇదిగా వెన్నుపోటు పొడుస్తారా. ఇప్పుడు 230 చెక్ అయితే నా దగ్గర అలాగే ఉంది సార్. చూసుకుని ఏడుస్తున్నాను అంతే. నా పేరు రమణి కొరకలేటి. నేను ఒకటి నా ఆస్తి ఎక్కడే ఉంది, నేను ఉండేది విజయవాడ. అందుకనే వాళ్ళకి బలాలు ఎక్కువ. నేను ఒక పర్సనల్ కేసులో ఇచ్చానండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కేసు వేయమని ఇచ్చాను. తర్వాత ఒకటి మాది ల్యాండ్ కేసు ఒకటి ఉంది దిల్సుఖ్నగర్ కోనార్క్ డయాగ్నోస్ సెంటర్ దగ్గర 1700 స్క్వేర్ యార్డ్స్. బట్ అదేంటంటే కంటెంప్ట్ ఆఫ్ కేసు వేయమని మేము ఇచ్చామన్నమాట అమౌంట్. తర్వాత గుడివాడలో గన్నవరంలో మా సిస్టర్ వాళ్ళ ద్వారా కూడా గుడివాడలో కేసు వేయడానికి 6.5 lakhs తీసుకున్నాడు. మేము మొత్తం వచ్చి 11 లక్షలు ఇచ్చామండి. కేసు లేదు, ఏం లేదు. ఫేక్ ఎస్ఆర్ నంబర్స్, ఫేక్ కేసు నంబర్స్. దాదాపు 60 lakhs అబౌవ్ అండి. 60 lakhs అబౌవ్. సేమ్ ఫేక్ కేసెస్. మేమందరం ఎట్లా గ్యాదర్ అయ్యామంటే జూబ్లీ హిల్స్ పిఎస్లో కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మాకు కలిశారు అక్కడ. ఒకళ్ళ ద్వారా ఏంటి అనేది అమౌంట్స్ అన్ని తెలుసుకున్నాము. ఇంకొక ఆయన శ్రీకాంత్ గారు అని ఉన్నారు, ఆయనది కూడా 20 lakhs అబౌవ్ సార్. ఇంకొక శ్రీకాంత్ గారు ఉన్నారు, ఆయనది కూడా అంతే, చార్టెడ్ అకౌంటెంట్ ఆయన. సో నేను ప్రొఫెషన్స్ అవి ఇవి అన్నీ నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. బట్ యాక్చువల్గా ఆయన కూడా ఈరోజు రావాలి, ఎందుకు రాలేదో. ఇంకొక ఆయన వెంకట్ చౌదరి గారు అని ఉన్నారు, ఆయన కూడా 17 సంవత్సరాలు ఇప్పటికీ స్టిల్ ల్యాండ్ పేపర్స్ ఇవ్వడం లేదంట ఆయనవి దగ్గర పెట్టుకొని. సార్ ఇంకొకటి ఏంటంటే నేను ఈయనకి ఒక కారు ఉంది. ఆ కారు ఏం చేస్తాడంటే కేసుకి వెళ్ళాలని చెప్పేసి వస్తాడు. ఒకసారి ఆయనతో పాటు మేమందరం జర్నీ చేస్తుంటే పట్టుకున్నారు. మధ్యలో పట్టుకున్నప్పుడు అందులో పెండింగ్ చలాన్స్ ఉంటాయి, స్పీడ్ చలాన్స్ ఉంటాయి కదా, అవి మేమే పే చేసాము. రెడ్డి గారు, శ్రీకాంత్ గారు మేము పే చేసి వాడిని కేసుకు తీసుకెళ్ళి. సో తర్వాత దాని గురించి మేము ఎంక్వైరీ చేసి అతను ఎక్కడ అడ్రస్ దొరకడం లేదు, అట్లీస్ట్ కార్ నెంబర్ ఇవన్నీ ఉంటే అడ్రస్లు ఉంటాయేమో అని చెప్పేసి వెరిఫై చేశాను నేను ఆర్టీఏ ఆఫీస్లో. ఆర్టీఏ ఆఫీస్లో చేస్తే ఆ కారు అనితానాథ్ అనే ఆమె పేరు మీద ఉంది. తర్వాత అది ఎవరు అని అడిగితే ఆయన అంటే అది దట్ ఈస్ హిస్ పర్సనల్, నాకు చెప్పలేను నేను. అది ఆయన వైఫ్ ఉంది, కూతురు ఉంది, కానీ ఆయన వాళ్ళ దగ్గర ఉంటాడంట. ఆయన ఎంత లగ్జరియస్గా అంటే నేను ఒక 7-6 హౌసెస్ నేను ఆయన లొకేషన్స్ ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు
1 lakh అబౌవ్ ఉంటుందంట రెంట్. మాలాంటి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని ఆయన జల్సాలు చేసుకుని మేము మా టైంని, హెల్త్ని, వెల్త్ని అన్నిటినీ ఖరాబ్ చేసుకుని మన చుట్టూ మేము తిరగాల్సిన అవసరం ఏంటి సార్? మాకు మేము ఎంత పెయిన్ అనుభవిస్తున్నామో మాకే తెలుసు. హారిబుల్ అన్నమాట. వాడు చేసే లగ్జరీస్ అన్నీ ఆయన చేస్తూనే ఉన్నాడు. అక్కడికి మేము ఒక 6 months బ్యాక్ ఇట్లాగే లొకేషన్ ట్రేస్ చేసి డిఎస్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు ఆయన్ని. అరెస్ట్ చేసినప్పుడు చర్లపల్లి జైల్లో ఒక 15 days ఉంచారు. సో ఇప్పుడు స్టిల్ ఆ కేసు కూడా నాంపల్లిలో నడుస్తుంది. అది చెక్ బౌన్స్ దాని మీద సార్. ఆయనకి చెక్ ఇచ్చాడు కదా 25 lakhsకి, 60 lakhsలో 25 lakhs ఇచ్చాడు. ఆ చెక్ బౌన్స్ దాని మీద. ఈవెన్ శ్రీకాంత్ గారు ఆయనది కూడా నిన్న ఆయనది కేసు ఉంది, బట్ ఈజ్ నాట్ అటెండెడ్. శ్రీకాంత్ గారి కేసు ఉంది నాంపల్లి మన మనోహర్ దాంట్లో, అటెండ్ కాలేదు. అట్లా విజయవాడలో ఉన్నాయి కేసులు, అక్కడ అటెండ్ కావడం లేదు. రెడ్డి గారు ఉన్నాయి, అక్కడ అటెండ్ కావడం లేదు. నా ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉంది వాణి అని చెప్పేసి, బాలవాణి అని, పర్సనల్గా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు పెట్టాడు. డబ్బులు అడిగితే చాలా వల్గర్గా మాట్లాడాడు. ఆమెకి ప్రామిసరీ నోటు, చెక్స్ ఇచ్చాడు. అవి నా దగ్గర ఉన్నాయి. ఆమె అమెరికా వెళ్ళిపోయింది టార్చర్ భరించలేక. సో ఇట్లా డిఫరెంట్. ఆయనకు గురువు నేర్పిన విద్య నేర్పిన గురువు గారు ఉన్నారంటండి మదనపల్లిలో. ఆయన పాపం ఆయన అంత బాధపడుతుంటే మాకు ఏడుపు వస్తుంది. అంత పెద్ద మనిషి ఆయననే మోసం చేశాడట. ఇంకా ఇట్లా డిఫరెంట్ పీపుల్ అండి. ఒక పోలీస్ ఆఫీసర్స్ అని కాదు, ఎవరని కాదు, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలేదు అతను. ఎవరిదండి? మదనపల్లి అంట సార్. అవును సార్. మా హస్బెండ్ వాళ్ళ మేనమామ భార్య అండి ఆవిడ. మా సిస్టర్ అది దాదాపు ఈరోజు 30 కోట్ల వాల్యూ అండి మా ల్యాండ్. ఇప్పటికీ అతను కేసు వేయలేదు. డబ్బులు అడిగితే ఏమంటాడంటే, ఆఫ్టర్ ఆల్ ఆడదాను, నువ్వేం చేస్తావు, నన్ను ఆ ఇంటర్కి కూడా పీకలేరు, నేను అడ్వకేట్ని, నన్ను టచ్ కూడా చేయలేరు అంటాడు. ఎంత అబ్యూజ్గా ఎట్లా నేను దాన్ని ప్రెస్టేజ్ చేసుకుని నా ఈగోకి తీసుకొని నేను వాని మీద ఫైట్ చేశానండి. నేను ఇట్లా మాలాగా ఇంకెవరు ఇంకొకళ్ళు మోసపోకూడదు అని. సార్ అసలు కేసే వేయడు సార్, కేసే కట్టాడు. అంత ఆన్లైన్లో ఉంది ఒకేసారి ఇస్తా అంటూ అలా. ఇది నాకు ఆర్డర్ వచ్చి ఏం సార్? లేదు సార్, ఇది నాది. అది వేరు సార్. నేను ఇది చదువుతున్నాను, ఒక్కసారి ఏనండి. Under the above facts and circumstances, the committee feels inappropriate that the respondent has committed grave misconduct and deserves appropriate disciplinary action for his misconduct, feels it fit to remove the name of the respondent from the rolls of the Bar Council under Section 35 3D of the Advocates Act 1961 to meet the ends of justice. ఇది నాకు ఆర్డర్ వచ్చింది 11th day of July, 11th July 25. My case number is 27 of 22. Sir. సార్కి ఇచ్చాను. ఇది ఇంకోటి స్వామిరెడ్డి గారని. బార్ కౌన్సిల్ ఇది యాక్చువల్గా బార్ కౌన్సిల్ సెక్రటరీ స్వామిరెడ్డి. ఇందు కూడా రిమూవ్. ఒకసారి ఈ డాక్యుమెంట్ ఒకసారి నిల్చోండి సార్, ఒక్కసారి నిల్చోండి.
డాక్యుమెంట్ ముగ్గురు కలిపి మేడం మొత్తం దాదాపు మేడం మేడం ఇటు చూడండి మేడం అందరూ ఒకసారి ఇటు చూడండి చూపించండి జస్ట్ 1 minute మేడం ఓన్లీ 1 minute అందరు ఇటు చూడండి ఒకసారి మీరు అట్లా జరగనా